కొన్నిసార్లు సరదా కోసం చేసే పిచ్చి పనులు ప్రాణాలు తీస్తాయి. బావను సరదాగా ఆట పట్టిద్దామని అనుకున్న ఓ బావ మరిది బావ ప్రైవేట్ పార్ట్లో పైప్ ఉంచి కంప్రెషర్తో గాలి కొట్టాడు. అంతే, అతను మొత్తం ఉబ్బిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్కి చెందిన ప్రకాష్ కడిలోని ఓ మెటల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం కావడంతో అతడికి సెలవు ఇచ్చారు. దీంతో అతను తన బంధువులను కలిసేందుకు ఇంటికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ తన సొంత తమ్ముడు మేమాభాయ్ను తీసుకొని కజిన్ ఆల్పేష్ వద్దకు వెళ్ళాడు. అక్కడే మరికొంతమంది బంధువులు కూడా ఉన్నారు. అయితే ఆ రోజు చాలాసేపు హాయిగా కబుర్లాడుకొని కడుపు నిండా భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే కల్పేష్ తన బావ వరుస అయ్యే ప్రకాష్ను ఆట పట్టించాలి అనుకున్నాడు. అతడు నిద్రపోతుండడం గమనించి ఓ కంప్రెషర్ పైపు తీసుకొచ్చి అతని ప్రైవేట్ పార్ట్లోకి చొప్పించాడు. అతను వద్దని అంటున్నా వినకుండా బలవంతంగా గాలి కొట్టాడు. ఈ చర్యతో ప్రకాష్ పూర్తిగా ఉబ్బిపోయాడు. దీంతో భయపడిన ఆల్పేష్ వెంటనే పైపును తీసేశాడు. ఈ క్రమంలోనే ప్రకాష్కి వాంతులు కావడం ప్రారంభమయ్యాయి. ఆ విషయం గుర్తించిన మేవాభాయ్ వారి బంధువులు అందరూ లేచి ప్రకాష్ను వెంటనే స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్కి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే అతన్ని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారంతా ప్రకాష్ను సదరు హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే ప్రకాష్ ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. అయితే సరదాగా తన బావమరిది ఆల్పేష్ చేసిన పని వల్లే తన సోదరుడు ప్రకాష్ ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మేవాభాయ్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన బావమరిది చేసిన పనిని పోలీసులకు తెలిపాడు. ఆల్పేష్ వల్ల తన సోదరుడు చనిపోయాడని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆపై ప్రకాష్ మృతదేహాన్ని పరిశీలించగా అతడి శరీరం అంతా గాలితో నిండిపోయి ఉబ్బిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడు ఆల్పేష్ను అదుపులోకి కూడా తీసుకున్నారు. మరి సరదా కోసం ఓ మనిషి ప్రాణం తీసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.